పరిస్థితి నగర విషపూరిత వాతావరణానికి అద్దం పడుతోంది. ఢిల్లీలోని గాలి ఉక్కిరి బిక్కిరి కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఢిల్లీలోని గాలిని పీల్చడం ప్రతిరోజు 30 నుంచి 40 సిగరెట్లు తాగడంతో సమానమని పలు నివేదికలు చెబుతున్నాయి. తీవ్రమైన కేటగిరీ నుంచి కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. AQI స్కేల్ 500 దాటిన తర్వాత ఢిల్లీలో గ్రేప్ 4ని అమలు చేయాల్సి వచ్చింది. దీంతో పాఠశాలలు మూసివేయబడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించారు. చలికాలం వచ్చిందంటే ఢిల్లీలో చాలా ఏళ్లుగా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇండ్లు, కార్యాలయాల లోపల కూడా పొగ అలుముకోవడంతో ఢిల్లీ వాసులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. కళ్ళు పొడిబారడం, మంట లాంటి సమస్యలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. AQI 500 మార్క్ దాకింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ప్రస్తుతం దేశ రాజధానిలో కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ కాలుష్యం తీవ్రతకు వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇంత తీవ్రమైన కాలుష్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఢిల్లీ ప్రజలు చెబుతున్నారు. ఊపిరి తీసుకుంటున్నామేమో, పొగ తాగుతున్నామో అర్థం కానంతగా కాలుష్యం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారు. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్ని పోస్ట్ చేసిన థరూర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందన్నారు. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయని చెప్పారు. రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని, నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాస యోగ్యంగానే ఉండట్లేదన్నారు. మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం సాగించగలమని, ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా అని ప్రశ్నించారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతున్నా పట్టించుకోరా? గాలి నాణ్యత సూచి AQI 300 కంటే ఎక్కువ పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ఆప్ సర్కార్పై సుప్రీంకోర్టు మండిపడింది. AQI 300 నుంచి 400 మధ్య చేరినప్పుడే స్టేజ్ 3 ఆంక్షలు విధించాల్సిందని, ఈ విషయంలో 3 రోజులు ఎందుకు ఆలస్యం చేశారని నిలదీసింది. కాలుష్య కట్టడికి కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరిగిందని ఢిల్లీ సర్కార్తో పాటు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ CAQM పై ఫైర్ అయింది. గాలి నాణ్యత అధ్వాన్నంగా మారడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సివియర్ ప్లస్ కేటగిరీకి పడిపోయిన ఢిల్లీ NCR పరిధిలో తక్షణమే గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. AQI 450కి దిగువకు వచ్చినా తమకు తెలియకుండా నిబంధనలు సడలించవద్దని తెలిపింది. ఇవాళ ఢిల్లీ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494గా రికార్డైంది. గత 6 ఏళ్లలో ఇది రెండోసారి అత్యధికమని అధికారులు చెప్పారు. ఇక CPCB లెక్కల కంటే చాలా ప్రమాదకరంగా కాలుష్యం మారినట్లు స్విట్జర్లాండ్కు చెందిన IQ8 సంస్థ తెలిపింది. ఈ గాలి కాలుష్యం కారణంగా ఇప్పటికే 14 విమానాలను దారి మళ్లించగా మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలుష్యంపై పరిష్కార మార్గాలుగా ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సి ఉంది. మెరుగైన మరియు అందుబాటులో ఉన్న రవాణా ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇది వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. కాలుష్యాన్ని వ్యాపింపజేసే వారికి కఠిన జరిమానాలు, శిక్షలు విధించే నిబంధనలు ఉండాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. తద్వారా ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించుకుంటారు. కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు, పర్యావరణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి.